మీరు ఇప్పటిదాకా చూసిన డిస్క్లైమర్ల లెక్క అత్యాశ కూడా హెల్త్కి హానికరమని నేను చూసిన ప్రతి సినిమాలో చెప్పినా మంచిగుంది. ఆ ముఖేష్ గడే నయం సిగరెట్లు తాగి తెచ్చిండు. నన్ను చూడండి, నేను ఇక్కడ ఈ ఎండల సావు బతుకుల్లో ఉండకుండా ఒక క్లియర్ బీచ్, మళ్ళా మన చెత్త బీచ్ లెక్క కాదు, అందమైన ఒక తెల్ల బీచ్, బ్లూ కలర్ సీ, చిన్నప్పుడు మన కార్టూన్స్లో చూపించినట్టు ఒక చల్లని కాక్టైల్ తాగుతూ జస్ట్ బికినీలో తెల్లోళ్ళు తిరుగుతుండాలి. అది కావాలనుకుండే పక్కోని చెవులైతే పెట్టా. దేశం ఎక్కడికి పోతుంది, అన్నా హజారేకి ఏమైంది, సల్మాన్ ఖాన్కి పెళ్ళి ఎప్పుడైతే అన్న విషయాలు అనవసరం. నాకు చిల్ అవ్వాలనుండే, దానికి డబ్బులు కావాలి. దట్స్ వై ఇట్స్ ఇంపార్టెంట్. ఇట్ గివ్స్ అస్ ఫ్రీడమ్. విచిత్రం ఏంటంటే ఫ్రీడమ్ తెచ్చిన గాంధీ ఫోటోనే ఉంటుంది దాని మీద కూడా. పొలిటికల్ పార్టీలు చేసిన ప్రచారం కాదది. జుట్టు రాలిపోయి, కళ్ళు గాలిపోయి, లాఠీ దెబ్బలు తిని, కట్టె పుల్లెలకి ఎండిపోయి, సంక నాకిపోయి ఫ్రీడమ్ తెచ్చిండు. గాంధీ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ కోసం పోరాడే కీడా ఉందా నీలో? అది మైండ్ వాయిస్ కాబట్టి అటకాయించకుండా మేనేజ్ చేసిన. రియాలిటీకి వస్తే నీ పేరు చెప్పు బాబు. ఇంకా టూరెట్ సిండ్రోమ్ అంటే అదొక స్పెషల్ ఎబిలిటీ. తుమ్ము వచ్చినట్టు నాకు మాట్లాడితే మధ్యలో సౌండ్స్ వస్తాయి అన్నట్టు. ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే చిన్నప్పుడు మా నాయనతో తిరుపతికి కార్లో పోతున్నాను. 80 అంటే మాటలు కాదు, ఇప్పటి నుంచే ప్లానింగ్ ఉండాలి దానికి. మా అమ్మ అయితే ఇంగ్లీష్ ట్యూషన్స్ మానిపించేద్దామా, ఎందుకు మానిపించడం, సండే రోజు పెట్టిద్దాం అని వెనకకు తిరిగి నా లైఫ్లో ఇప్పటిదాకా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ నాకు అప్పుడు చెప్పిండు. ముందు చూపు ఉండాలిరా. ముందు సూప్ అని చెప్పి ముందే వెళ్ళిపోయింది నాన్న. అవే ఆయన లాస్ట్ వర్డ్స్. దాని తర్వాత అన్ని తాతనే. ఫిజికల్లీ ఛాలెంజ్ రోజుకి ఎన్నిసార్లు మారుస్తుంది దాన్ని? ఓ లీటర్ వస్తుందా? ఎంత వస్తే ఏంది, అది పెట్రోల్ అయినా మంచిగా ఉండదు. ఈ అడ్డమైన ఉద్యోగంలో చేరాల్సిన అవసరం పడేది కాదు. దీన్నే పేషెంట్ సిమ్యులేటర్ అంటారు. దీన్ని కష్టపడి ప్రతి హాస్పిటల్కు తీసుకుపోయి అమ్ముడే నా పర్పస్ ఇన్ లైఫ్. మెల్లగొట్టు. గిట్లా అడ్డమైన ఎక్స్పెరిమెంట్లు మీ మీద నా మీద చేస్తే పీక్తామని చెప్పి గా చైనా వాళ్ళు, యుఎస్ వాళ్ళు గిట్లాంటి బొమ్మను తయారు చేసి మెడికల్ స్టూడెంట్స్కి ఇచ్చి ప్రాక్టీస్ చేయమంటారు. అలా ఒక 10 పేషెంట్ సిమ్యులేటర్స్ మన దేశానికి అవసరమని భావించి నా క్లయింట్ తీసుకొచ్చి జాలిపడి ఉద్యోగం ఇస్తే ఒక పనికిరాని డొక్కు కారు డిక్కీలో దాన్ని పడేసి 1 crore వాల్యూ చేసేటువంటి బొమ్మని 100 రూపాయలు కూడా పనికిరాకుండా చేశాడు యువర్ ఆనర్. ఫైనల్ స్టేట్మెంట్. ఎస్, అది మేడం, మీరు కొంచెం లీనియన్స్ ఇస్తే హార్ట్ఫుల్గా మాట్లాడాలని ఉంది. హార్ట్ఫుల్ గా అంట. నా ఫ్రెండ్ మేడం, చిన్నప్పటి నుండి దరిద్రం డ్రాయర్లు వేసుకొని తిరుగుతుంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎందుకు డ్రాయర్ వేసుకోవడం Hey. చూసినామా? నువ్వు మాట్లాడుకున్నా నీ పన్ను చూసుకోరా బాయ్. ఎనఫ్ ఆఫ్ దిస్ నాన్సెన్స్. ఐఎమ్ క్లోజింగ్ దిస్ సెషన్. మ్యామ్ ఒక్క నిమిషం వినండి మ్యామ్ ప్లీజ్. మీకు టైం ఇచ్చినప్పుడు చెప్పాల్సిందండి. మ్యామ్ క్యాజువల్ టాక్ అంతే. కోర్టులో అనవసరంగా మాట్లాడితే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్, ఆ పని చేయండి మేడం. వాడు ఒక్కసారి చూడండి మ్యామ్, ఈజ్ అన్ ఇన్నోసెంట్ సోల్. ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నా ధైర్యంగా ఫంక్షన్ చేస్తుండు. ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ ద సెషన్. చైనా పీస్ బొమ్మ 1 కోటి రూపాయలు కట్టాలంటే ఎట్లయితుంది మ్యామ్? మ్యామ్ 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 వాడికి వచ్చే చిల్లర సాలరీ ఏం సరిపోతుంది మ్యామ్? మ్యామ్ ప్లీజ్ మ్యామ్, మన ఫేస్ చూడండి మ్యామ్. ఫ్లాట్లో టికెట్ కొనుక్కునే అవకాశం లేదు వీనికి. వీడు ఎట్లా కడతాడు మ్యామ్ 1 కోటి రూపాయలు? ఇంటికి వెళ్ళాలి పద. ఎందుకు? మంచిగా దొబ్బి తినీక? పెళ్లి చూపులు రా బాంపా. అయినా ఇన్ని దరిద్రాలు ఉన్న మీ తాతేనరా పెళ్లి కుదిరితేనే ఆశిస్తాడా? ఎంత నమ్మకం రా నీ మీద. అయినా సపోజ్ సస్తే హాస్తి నాకు వస్తుందా? నల్లి కానివిరా నువ్వు, నల్లి నత్తి పదా. వస్తుండే మాట్లాడ. సర్లే ఏం
మాట్లాడగలుగుతావు లేదు అరే 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 ఏం యాక్టింగ్ చేసినారు బాయ్, ఏం యాక్టింగ్ చేసినారు. ఈ నత్తిగాని వీల్సిల్లో కూర్చోబెట్టి ఫిజికల్లీ ఛాలెంజ్ చేసినావు చూడు. అబ్బా 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 అబ్బా. నీకు మీ ఇంట్లో బట్టలేసి మంచి అని చెప్తున్నారు చూడు. ఏయ్, ఆ? ఏంది ఏంది? చెప్పు మ్యాటర్ చెప్పు, ఇదిగో మాకు టైం లేదు. రేయ్, నీకు ఒక 1 వీక్ టైం ఇస్తున్నా, బొమ్మను ఫిక్స్ చేసి పంపి. అర్థమైందా? ఖతర్నా ఫంక్షన్కి వెళ్తున్నా, అన్న గోల్డ్ చైన్ వేస్తున్నా, ఆడు చెప్తా నీ పని. రేయ్ అడగదేనైతే నేను చెప్తున్నా ఆ? ఏం రండి కొట్టాలనుకోని మజా కడుతున్నారా? ఇంగి వాళ్ళ కొడతా. రండి సార్. This program is brought to you by Kida Cola. దీంట్లో సంథింగ్ తేడా. సోమవార్ ఒక్కసారి తోమితే చాలు 100 సార్లు తోమిన తలుపు. వైన్ కళ్ళు జిగేలుమనే శుభ్రత. అండ్ ప్రణయ్ పచ్చళ్ళు, ధర తక్కువ కారం ఎక్కువ. అంకుల్ అంకుల్ బాబు రాలేదా? వచ్చాడు, ఆ డోర్ పక్కన డాన్స్ చేస్తున్నాడు, పోయి చూడు. వచ్చేస్తాడు, పక్కనే ఉన్నాడు. ఏంటి సార్ది? వాడు అమ్మాయి ఫాదరా? క్రికెట్ బాల్ ఆడుకుంటూ మా ఇంట్లో బాల్ వేసాడా? అంకుల్ అంటే అంకుల్. అయినా ఫస్ట్ దీన్ని రిపేర్ చేయాలి, వాడు ఇచ్చేది తీస్తుండు పో. చూడరా. ఓకే, ఐ విల్ గివ్ యూ రివ్యూ. పీకినవుతి How is it leaking, Tata? Acha. రే వాసు, రే అవును, లోపలికెళ్ళి బాబుతో మాట్లాడుకోవచ్చా? ఇక్కడ వేడికి వీడికి కారిపోతుంది. Take stairs, upstairs, few steps, right side, left door. Keep going up carefully. రిపేర్ చేస్తాను. సిపిఆర్ అదే బొమ్మ అవసరం ఫిక్సింగ్ ఇట్. ఇప్పటికే 35 పెళ్లి చూపులు అయ్యాయి. ఇక్కడ జన్మలో పెళ్లి కాదు సార్. మరి నేను బయలుదేరుతాను. గట్టిగా చెప్పు లాడో. ఓల్డ్ మ్యాన్, ద బ్రోకర్ ఈస్ గోయింగ్. అయితే ఏంటి ఇప్పుడు? బ్లౌజ్ మొక్క పెట్టి బొట్టు పెట్టి పంపించాలా ఏంటి? డిస్కస్టింగ్ ప్రొఫెషన్. బాబు మీరేమనుకోనంటే సర్లే, ఎన్ని మాట్లాడిన తర్వాత ఏమనుకుంటే ఏముంది, కానీ మీరు మీ తాతగారు సొసైటీలో పార్టిసిపేట్ చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్ళకి పెళ్లి చేసే ప్రోగ్రాం పెట్టుకోకపోతే సమాజానికి చాలా మంచిదని నా అభిప్రాయం. ఎందుకో నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది పరిస్థితి. నీకున్న పాజిటివ్ యాటిట్యూడ్లో 1% నాకున్నా బిల్ గేట్స్కి అసిస్టెంట్ అయ్యేవాడిని. పిచ్చి నా కొడుకు బిల్ గేట్స్కి అసిస్టెంట్ అవుదాం అనుకుంటాడు చూడు. అక్కడే వన్ యాటిట్యూడ్లో ప్రాబ్లం ఉంది. హౌలేష్ ఎట్లా నవ్వుతున్నాడో చూడు, పందిలాగా. ఇప్పుడు ఫేసు ఈడు. అది సరిపోతే నన్ను నవ్వలరా. అయ్యో కుర్రో అని అరిస్తే వినపడదు, కానీ ఇది మాత్రం బాగా వినిపిస్తుంది. అయినా నేను ఆల్రెడీ ఎవడో నమ్మిలి ఉంచినట్టే ఉన్నాను, ఇంకా నేనేం నమ్ముతా? ఎవడున్నామన్నారా మా ఇంట్లో నేను అడ్వకేట్గా? గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. దుబాయ్ నువ్వు వాడేం చేసిండు? అంతా నీ వల్లనే. నేనా? నేనే చేశానా? నువ్వేమన్నా అమూల్ బేబీ అనుకుంటావేంట్రా? అమ్మాయిలందరూ నన్ను చేసుకొని వెంట పట్టడానికి. యూస్లెస్ ఫెలో. మైండ్ యువర్ టంగ్. నీ టంగ్ వల్ల వచ్చిన దరిద్రమేరా ఇది. ఆ విధులేదో బస్ స్టాండ్ వేసినట్టయితే ఈ పాటికి ఒకటి పడేది. దాన్ని పెళ్లి చేసుకుంటే 4 పిల్లలకి తండ్రి అయి ఉండేవాడివి. ఏదో శనిముండం దాన్ని పెట్టుకుని కూర్చున్నావు అక్కడ. శని వాట్ ఈస్ సేయింగ్? అదేం చేసింది? దాని ఎందుకు తిడుతున్నావు ముసలోడా? ఎందుకురా నీకు అంత కోపం? అదేమన్నా ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నావా? పోనీ దాన్ని చేసుకోరా. మీటింగ్ చేయనేలాగా 4 కానీ అవతల పడేయచ్చు. పేడా వదులుద్ది. ఏంట్రా అరే కూల్ ఇట్ పెళ్ళే కదా అవుతుంది. చిల్, ఒక బియర్ తాగుదాం. అది కొన్ని కూడా వాడి దగ్గర డబ్బులు లేవురా. సో సాడ్. ఏం కావాలో చెప్పు. నేను 3 కేఫ్ అల్ట్రా, 1 పల్లి ప్యాకెట్. పార్టీ నాకు బీర్ వద్దు. ఇస్తా. వైరే
ఎందుకు యూరిన్ వెంట వెంటనే వచ్చేస్తుందిరా. అయితే ఏంద్రా నేను బాత్రూమ్ పోయి కార్యక్రమాలు ఏం లేవు కదా, పోర్టబుల్ టాయిలెట్ లుంగి కట్టుకున్నావు. సర్లే నీకేంటి ఓడి కూల్ డ్రింక్ అంతే కదా, కొనిస్తా తాగి సాగు. కూల్ డ్రింక్ కాదు, గ్రేప్ సి. గ్రేప్ సి. గ్రేప్స్ ఏంటి? గ్రేప్స్ ఆప్షన్ చూడు, ఆప్షన్. ఆగండి బే,